నేను రాను, అసెంబ్లీకి పోను అన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి నిజంగా అసెంబ్లీకి వెళ్ళక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో తనకి కాళేశ్వరం అవినీతి మరక అంటుకున్నటువంటి వేళ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారట. ఈ మేరకు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ వద్ద గత కొన్ని రోజులుగా అంటే 3-4 రోజులుగా అక్కడ వరుస పర్యాయాలుగా అక్కడ సమావేశాలు జరుగుతున్నాయి పార్టీ సీనియర్లతో. ఖచ్చితంగా తనని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. తనని ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. సో ఈ క్రమంలో ఆగస్టు 15 దాటిన తర్వాత ఖచ్చితంగా అసెంబ్లీ సెషన్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఈ క్రమంలో అసెంబ్లీకి వెళ్ళి ఖచ్చితంగా తన యొక్క వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసేందుకు అసెంబ్లీని వేదికగా ఎంచుకునే ప్రయత్నాలు అయితే కనిపిస్తున్నాయట. అసలు వాస్తవంగా చూడాలంటే ఆయన ఎప్పుడైతే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారో ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. కానీ ఆయన ఎక్కడా కూడా మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తన పరువు ఏమైనా పోతుందనుకున్నారో, లేకపోతే తన యొక్క అంటే తన యొక్క అహంకారానికి ఇది ఒక నిదర్శనంగా చాలామంది చెప్పుకొచ్చారు. ఎందుకు ఆయన ఈ అసెంబ్లీకి వెళ్ళి కనీసం ప్రజా సమస్యల మీద ఎందుకు పోరాడడం లేదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాక ఎందుకు వెళ్ళట్లేదు అనేటువంటి ఆ ప్రశ్నలు అన్నిటికీ కూడా ఇప్పుడు కేసీఆర్ దిగి రాక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే కాళేశ్వరం అవినీతి విషయంలో ఎందుకంటే ఆల్రెడీ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చినటువంటి వేళ ఖచ్చితంగా రేపు మాపు సిఐడికి కూడా ఎంక్వైరీ వేసే అవకాశం ఉంది ఖచ్చితంగా రేవంత్ సర్కార్. ఈ క్రమంలో ఖచ్చితంగా ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశాలు చాలా తొందరలోనే ఉన్నటువంటి ఒక ఊహాగానాలు బలంగా వినపడుతున్నటువంటి వేళ ఖచ్చితంగా ఆయన అసెంబ్లీకి వచ్చి ఈసారి ఖచ్చితంగా వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే తన వరకు వచ్చేంత వరకు కూడా అసెంబ్లీకి రారన్నమాట ఈ లెక్కన. ఖచ్చితంగా ప్రజా సమస్యల మీద మొన్నటి వరకు పోరాడినటువంటి కేసీఆర్ తనపైన మచ్చపడగానే వెంటనే అసెంబ్లీ వేదికగా వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారంటే దీన్ని నిజంగా రాజకీయ విశ్లేషకులే కాదు ప్రతిపక్ష నేతలు సైతం ముక్కును వేలేసుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో కేసీఆర్ నిజంగా భయపడుతున్నారు అనేటువంటి సంకేతాలు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ వరకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చుట్టుముడుతున్నాయి. ఖచ్చితంగా నాతో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ నేతలను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అది కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్ అంటూ కూడా ఆయన నిజంగా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్స్లోకి వెళ్దాం. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని కేసీఆర్ నిర్ణయం, కాళేశ్వరం రిపోర్టుపై వివరణ ఇచ్చే అవకాశం, అరెస్టు చేస్తే సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో కేసీఆర్, ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో 2 రోజులుగా కేసీఆర్ సమావేశాలు, కాళేశ్వరం స్కామ్పై ముందుకు ఎలా వెళ్లాలని సమాలోచనలు, కాళేశ్వరం కమిషన్ కాదది కాంగ్రెస్ కమిషన్ అంటున్న కేసీఆర్, అవసరమైతే కాళేశ్వరంపై జనం ముందుకు వెళ్లాలంటూ కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైనటువంటి మేడిగడ్డ బ్యారేజ్లో 2 పిల్లర్స్ కుంగుబాటును సాకుగా చూపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం ప్రాజెక్టు స్ఫూర్తిని దెబ్బతీసేలా వ్యవహరిస్తుందని మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. గతంలో ప్రతిపక్ష పార్టీగా నేడు అధికార పార్టీగా కాంగ్రెస్ వల్లివేస్తూ వస్తున్నటువంటి అబద్ధాలకు పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ముసుగు వేసి బీఆర్ఎస్పై బురద జల్లే ప్రయత్నం చేస్తుందంటూ కూడా ఆయన దుయ్యబట్టారు. కాంగ్రెస్ అబద్ధాలను అసెంబ్లీతో పాటు ప్రజాక్షేత్రంలోనూ ఎండగట్టాలని పార్టీ నేతలను ఆదేశించారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపై కేసీఆర్ ఫైర్ అయ్యారు. ఎర్రవల్లి నివాసంలో కొన్ని రోజులుగా పార్టీ కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డితో వరుస భేటీలు జరుపుతున్నటువంటి కేసీఆర్ సోమవారం కూడా వారితో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. బీజేపీ ప్రేరేపిత జాతీయ డ్యాముల భద్రతా ప్రాధికార సంస్థ ఎన్డీఎస్ఏను అడ్డుపెట్టుకుని తయారు చేయించినటువంటి నివేదికపై ప్రజలకు వాస్తవాలు వివరించాలని కేసీఆర్ ఆదేశించినట్లుగా బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. పీసీ ఘోష్ కమిషన్ నివేదికను త్వరలో అసెంబ్లీ ఉభయ సభల్లో ప్రవేశపెట్టి చర్చిస్తామని సీఎం రేవంత్ చేసినటువంటి ప్రకటనపై ఈ భేటీలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. గతంలో అధికార పక్షంగా రాష్ట్రంలో సాగునీటి రంగం స్థితిగతులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో ప్రజలకు వివరించినట్లుగాని కమిషన్ విచారణ నివేదికపైన స్పందించాలని కేసీఆర్ అభిప్రాయపడ్డట్లుగా తెలియవచ్చింది. ఈ అంశంపై తానే అసెంబ్లీకి స్వయంగా హాజరై వాస్తవాలను ప్రజల ముందు పెట్టాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లుగా సమాచారం. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఏ తప్పు చేయనందునే పీసీ ఘోష్ కమిషన్ విచారణకు తనతో పాటు హరీష్ రావు హాజరై వివరణించిన విషయాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారని, అదే రీతిలో అసెంబ్లీ వేదికగా కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం చేసినటువంటి విమర్శలు, ఆరోపణలను తిప్పికొట్టాలని ఆయన భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల అనంతరం ప్రభుత్వం వ్యవహరించే తీరును బట్టి అవసరమైతే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించే యోచనలో కేసీఆర్ ఉన్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీతో కుమ్మక్కై కక్షపూరిత చర్యలకు పాల్పడితే గనక తదుపరి అనుసరించాల్సిన వ్యూహంపైన కేసీఆర్ ఈ భేటీలలో చర్చిస్తున్నట్లుగా తెలియవచ్చింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.